మెగాస్టార్ చిరంజీవి క్లాస్ మాస్ అనే తేడా లేకుండా యాక్టింగ్తో మెస్మరైజ్ చేయడం, డ్యాన్స్తో పూనకం తెప్పించడం, ఓవరాల్గా అందరితో విజిల్ కొట్టించేంత గ్రేస్ చిరు సొంతం. తాజాగా 7 years తర్వాత రీఎంట్రీ ఇస్తూనే కొడితే కొట్టాలరా సెంచరీ కొట్టాలి అంటూ బ్లాక్ బస్టర్తో వచ్చాడు. కానీ తరువాత సినిమాలు చిరంజీవికి చాలా ఛాలెంజింగ్గా మారాయి. కత్తి కథ ఆల్రెడీ ప్రూవ్ అయింది కాబట్టి చిరు మ్యాజిక్ కూడా జత కలిసి టాప్ లేపేసింది. కానీ ఇప్పుడు 151వ సినిమా కోసం స్వాతంత్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను ఎంచుకున్నారు. ఇది సెమీ పీరియాడికల్ మూవీ కావడంతో ఆయనకు సంబంధించిన కొన్ని ఫొటోస్ అందుబాటులో ఉన్నాయి. ఆయన 6 అడుగుల ఫిజిక్తో కండలు తిరిగిన దేహంతో ఉండేవాడట. ఇప్పుడు చిరు సేమ్ టు సేమ్ ఆ ఫిజిక్ మెయింటైన్ చేస్తే తప్ప ఆ క్యారెక్టర్లోని డెప్త్ ఎలివేట్ కాదని అంటున్నారు. మరి ఈ ఏజ్లో చిరు 6 ప్యాక్ మెయింటైన్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అలాగే ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టడం కూడా ఇంపాసిబుల్. మరి స్క్రిప్ట్ ఎటు ఫైనల్ అయిపోయింది కాబట్టి డైరెక్టర్ సురేందర్ రెడ్డిని నమ్మి తన చరిష్మాతో కథని నడిపించే సాహసం చేస్తారా అనే క్వశ్చన్ మార్క్ వినిపిస్తుంది. పట్టుకుంటారు